హల్లెలూయా. మనం ఎస్తేర్ను చూసాం, సులోమాన్ని చూసాం. అలాగనే పరిచర్యలో ఇక్కడ చాలామంది పరిచర్య చేస్తున్నారు, వారి కోసమే ఈ వాక్యం. పరిచర్యలో తమ్మును తాము అప్పగించుకున్నటువంటి ఒక కుటుంబాన్ని చూస్తాం. ఆయన స్టెఫెను, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో వాళ్ళు మనం చూడగలుగుతాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం. స్టెఫెను ఇంటివారు ప్రథమ ఫలములై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తామే అప్పగించుకున్నటువంటి వారు ఎవరో వచ్చి చెబితే ఎలా? హల్లెలూయా. ఎవరో చెబితే ఎలా? రమేష్ గారు వచ్చి పని చేయండి చేయలే. సాపలెత్తమంటే ఎవరో చెబితే రమేష్ గారు వాళ్ళ అక్క చెప్తేనో చేయలే. తమకు తామే ఈ సన్నిధిలో చేసినటువంటి ప్రతి పనికి ప్రతిఫలము దయచేయువాడని ఎరిగి చేశారు. మీకు ఒకటే చదువుతున్నాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మందిరంలో సేవ చేసిన ఇంకొకటి చెబుతాను. ఇందాక ఏదో మిమ్మల్ని ప్రేమించాను కాదు, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నాను. ఇంతకు మించి నేను కూడా ఒక ఆశ ఉంది. నేను ఉదయం ఒక మాట వాగ్దానం చేశాను, అన్న నేను వస్తాను రేపు మంగళవారం అన్నాను. మధ్యాహ్న సమయంలో 2:30 నందిగామలో విపరీతమైన వర్షం. అప్పుడు ప్రార్థన చేసుకుంటే నేను ఎలా వెళ్ళాలయ్యా, ఈ వర్షంలో ఎలా వెళ్ళగలను, ఈ చలి ఎలా వెళ్ళగలను అనుకుంటున్నా. నాకు ఒకటే ఆశ, దేవుని పని చేస్తే నాకు మేలు చేస్తాడని. అప్పుడు అనుకున్నాను, ఒకవేళ కనుక వర్షం తగ్గకుండా ఉంటే కూడా నేను మీరు ఒక్కళ్ళు వచ్చినా కానీ వాక్యం చెప్పి వెళ్ళాలని నిర్ణయించుకున్నా. ఒక్కళ్ళు వచ్చినా చెప్పి వెళ్ళాలని అనుకున్నా. అవసరమైతే కారు వేసుకొని వచ్చైనా సరే, ఈ వచ్చినటువంటి ఒక బిడ్డ కోసమైనా సరే కారు వేసుకొనైనా వచ్చి ఇక్కడ నేను వాక్య పరిచర్య చేయాలి. దేవుని నామాన్ని బట్టి నేను దీవెన ఆశీర్వాదాలు పొందాలని ఆశ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే మందిరానికి వెళ్తున్నాం దేనికి? యేసయ్య కోసం వెళ్తున్నాయి. యేసయ్య కోసం వెళ్తున్నావా, నీ కోసం వెళ్తున్నావా? నీ రక్షణ కోసమా, యేసయ్య రక్షణ కోసమా? మన రక్షణ కోసం, నా రక్షణ కోసం. యేసయ్య ఇచ్చినటువంటి మేలులను పొందుకోవాలి, చెప్పినటువంటి వాగ్దానాలన్నిటిని కూడా మనం పొందుకోనాలి. వినయం కలిగిన వారమై ఉండాలి, విధేయత కలిగిన వారమై ఉండాలి. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలని చెబుతాడు. ఎవరు? ఒక చోట అంటాడు, నీ పరిశుద్ధ కీర్తన గ్రంథంలో అంటాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడు ఎవడయ్యా అన్నప్పుడు చెబుతున్నాడు, యథార్థవంతుడు, నీతివంతుడు. మరి ఎవరు నీతివంతుడు? యేసు రక్తం చేత కడగబడిన మనమే కాదా నీతిమంతులమి? యేసయ్యని అనుసరిస్తున్నటువంటి మనం కాదా యథార్థవంతులమి? ఎక్కడ నిలుచున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మందిరంలో నిలిచి నీతిమంతులుగా యథార్థవంతులుగా ప్రవర్తించి తమ మనసులను స్వాధీనంలో పెట్టుకొని తమ అవయవాల్ని పరిశుద్ధాత్మకు అప్పగించినటువంటి మనుషులు ఎక్కడుంటున్నారయ్యానంటే పరమందు ఆయన యొక్క పర్వతం మీద ఉండబోతున్నారు. ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఇంకా ఆనందిస్తారు. ఎందుకో చెప్పనా? ఆది కాలం నుంచి ఉన్నటువంటి భక్తులకు లేనటువంటి గొప్పతనం ఏంటంటే రేపు పునరుద్ధానమందు యేసు రక్తం చేత కడకబడిన వాడు రెండో వరుస. హల్లెలూయా చెప్పండి. మనం ఉన్నాం ఇప్పుడు యేసు రక్తం చేత కడకబడిన మనము రెండో వరుసలో ఉండబోతున్నాం. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ మనకిచ్చినటువంటి యేసయ్యకి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవద్దా? అవును. కానీ ఇప్పుడు ఇలా ఉండాలి అని అంటే, మన పరిశుద్ధమైనటువంటి అనుభవంలో ఉండాలంటే మనం కొన్నిటిని తీసివేయాలి, కొన్నిటిని చేర్చుకోవాలి. ఎందుకు అంటే మానవునిగా జన్మించిన తర్వాత సాతాను యొక్క మాట విని, సాతాను మాట విన్నాడు, సాతానులాగానే మారిపోయాడు. అందుకనే నేను అన్నమాట కాదు, బాప్తిసం ఇచ్చి యోహాను చెబుతున్నారు, సర్ప సంతానమా
రాబోయే ఉగ్రతను తప్పించుటకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇప్పుడు మనం ఏ సంతానం? సర్ప సంతానం. ఈ సర్ప సంతానం అంటే దీన్నే ప్రాచీన స్వభావం అని కూడా చెప్తారు. రోమపత్రికలో మనం దాన్ని చూడగలం. 6వ అధ్యాయం 6వ వచనంలో మనం దాన్ని చూసినట్లయితే మనం ఆ ప్రాచీన స్వభావం ఏంటో తెలుస్తుంది. ఆ సాతాను నుంచి మనకు ఆ మాట వినటం వల్ల మనకి సంక్రమించినటువంటి రోగాలు ఏంటో మనకు తెలుస్తాయి. ఏంటి? పరమ వైద్యుడు మనని పరీక్షిస్తున్నాడు. ఏం పరీక్షిస్తున్నాడు? ఈ మందిరంలో కూర్చోబెట్టి శ్రమల చేతను వేదనల చేతను మనల్ని పరిశీలించి పరిశోధించి బంగారానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఏ విధంగా తొలగిస్తారో ఇక్కడ మిమ్మల్ని ఆ రీతిగా వాక్యము చేత పరిశుద్ధాత్మ అభిషేకము చేత మిమ్మల్ని పరిశీలించి పరిశోధించి నిక్కమైనటువంటి ద్రాక్షవల్లిగా ఆయన స్వరూపాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! ఈ ప్రాచీన స్వభావాన్ని గురించి తెలుసుకుందాం. వాక్యం వచ్చిందని చూడండి. రోమియోలకు రాసినటువంటి పత్రిక పౌలు భక్తుడు రాశాడు. మన ప్రాచీన స్వభావము యేసయ్యతో కూడా సిలువ వేయబడింది. మనం గమనిస్తున్నాం. పాప ఇచ్ఛలు, పాపపు ఆలోచనలు ఇవన్నీ ఎక్కడికి తొలగిపోతున్నాయి? ఎప్పుడు తొలగిపోతున్నాయి అంటే సిలువలో యేసయ్య వేసినటువంటి శీలలతోటి అతకబడింది. అందుకని మనం బాప్తిస్మ సమయంలో నీళ్ళలో మునుగుతాం. ఏంటంటే యేసయ్య సిలువ మరణంను సాదృశ్యముగా చేసుకొని మనం నీళ్ళలో మునుగుతాం. మునిగిన కాసేపటికే సేవకులు మన పైకి లేపుతారు. ఇది పునరుద్ధానానికి సంబంధించినటువంటి, క్రీస్తు పునరుద్ధానానికి సంబంధించినటువంటి సాదృశ్యమైనటువంటి విషయం. ఇది నూతనమైనటువంటి స్వభావం. అంతకుముందు నీళ్ళల్లో మునుపు ఉన్నది ప్రాచీన స్వభావం. నీళ్ళలో నుంచి పైకి లేపబడినది నవీనమైనటువంటి స్వభావం. ఈ యొక్క ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి విషయాలు మనం కొన్నింటి గమనిద్దాం. ఏమేమి ఉన్నాయో చూద్దాండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక పౌలు భక్తుడు 3వ అధ్యాయము 8వ వచనంలో మనం ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు అన్నిటినీ విసర్జించుడి. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చదవమంటారా? మళ్ళీ ఒకసారి చదవండి గారు, చిన్నగా చదువు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించడం అంటే తీసేసుకోండి అని. ఎక్కడి నుంచి తీసేయాలంటే మన అవయవాల్లో ఉన్నటువంటి ఈ సమస్తమైనటువంటి హేయమైనటువంటి క్రియలను మనం తీసివేయాలి. మరొక విషయం ఉంది, అది పాపాలను కూడా తీసివేయాలని చెప్తుంది సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును. అదే ఇదే కాదు, ఇందా మనం కొన్ని కార్యాలు చూసాం. కోపం, దుష్టత్వం ఇవన్నీ చూసాం. ఇక్కడ పాపాన్ని చూసాం, అతిక్రమాలను చూసాం. ఇంకొకటి కూడా ఉంది, దుష్టుల యొక్క సాంగత్యాన్ని కూడా విడవమని చెప్పుతుంది మనకి పరిశుద్ధ గ్రంథం. ఒకటే అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం ఏమేమి వదిలిపెట్టాలో చెప్తున్నాను. ఇందాక మనం ప్రాచీన స్వభావాన్ని గురించి తెలియజేసుకుంటున్నాం. ప్రాచీన స్వభావాల్లో ఉన్నటువంటి చెడ్డ విషయాలు ఏంటి అనేది కొన్నిటిని చెప్తున్నాను. చాలా ఎక్కువ ఉన్నాయి. సమయాభావం మనకు ఉన్నదాన్ని తక్కువ కాబట్టి మనం తక్కువలోనే చేసేద్దాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడికని జరగొట్టును చాలు. హల్లెలూయా.
అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు గలతీ పత్రికలో ఉంటాయి. శరీర ఇచ్చలు ఏముంటాయి? శరీర ఇచ్చలు గలతీ పత్రిక 5:19 మనకి అది చూస్తే శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. అవి ఏవనగా జారత్వము, కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మంతరములు, క్రోధములు, భేదములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏమన్నా వీటిని కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాచీన పురుషుడికి సంబంధించినటువంటివి. సాతాను మాటలు విని హవ్వమ్మ చేసినటువంటి అతిక్రమానికి మనకు వచ్చినటువంటి ఈ బహుమతులన్నింటిని కూడా, చెడ్డ బహుమతులన్నింటిని కూడా మనం విడిచి పెట్టాలి. సరే, ఇప్పుడు నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాం. నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం, వాటిని వదిలిపెట్టాలని సిద్ధపడ్డాం. ఇప్పుడు ఈ యొక్క నవీన స్వభావంలోనికి మనం రావాలి అని అంటే మనం చేయాల్సినటువంటి మంచి కార్యాలు ఏంటో మనం వాటిని కూడా చూద్దాం. ఈ యొక్క నవీన స్వభావానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 4:24 ఉంది చూడండి. నూతనమైనటువంటి స్వభావాన్ని గురించి చెప్పబడి ఉందాడా? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. ఇక్కడ ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూద్దాం. ఈ నవీన స్వభావం అంటే ఏంటో మనకి పౌలు భక్తులే చెప్తున్నాడు. మరొక్కసారి దాన్ని చదువుదాండి, శ్లోకం చదవండి గారు. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇప్పుడు ధరించుకుంటే ఏమైంది అని అంటే, మీరు ఇక నవీన స్వభావాన్ని కనుక ధరించుకుంటే ఇక నూతనమైనటువంటి సృష్టి. యేసయ్య బతికున్న రోజుల్లో మాట చెప్తారు, మీరు ఇట్లా కాదయ్యా, మీరు పునర్జన్మ పొందాలి అని అంటే, నీకోదేమని ఆయన అంటాడు, ఏంటయ్యా నేను ఇప్పుడు ఇంత వయసులో, ముసలి వయసులో నేను తల్లి గర్భంలో పోయి మళ్ళీ వెనక్కి రావాలా అంటాడు. అది కాదు. ఈ ప్రాచీన స్వభావాలన్నిటినీ వదిలివేసి యేసయ్యలో మనకు రక్షణ ఉన్నదని నమ్మి యేసు రక్తం చేత శుద్ధి చేయబడి ఆత్మాభిషేకమును పొందిన వాళ్ళమై వాక్యము చేత నడిపింపబడిన వాళ్ళం మనం నూతనమైనటువంటి సృష్టి. ఈ నూతనమైనటువంటి సృష్టిని గురించి మనకి కొలస్సీ పత్రికలో 3 నూతనమైనటువంటి సృష్టి గురించి 2 కొరింథీయులు 5:7, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడును ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్న దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షిస్తున్నాం. దేహంలో ఉన్న దేహంలో లేకపోయినా ఈ యొక్క వదిలివేయాల్సినటువంటి వాటినన్నిటిని వదిలివేసి పొందవలసిన వాటినన్నిటిని పొందుకొని చేయవలసిన కార్యాలను కూడా నేర్చుకొని దేవుని సన్నిధిలో నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నటువంటి ఈ యొక్క నవీన స్వభావానికి మనం ఏమేమి కలిగి ఉంటామో చూడండి. ఈ నవీన స్వభావంలో ఎక్కువ కాకపోయినా కొన్ని విషయాలను మనం గమనిద్దాం.
ఒకటి ప్రేమ కలిగి ఉండాలి. ఏముండాలి? మనం నూతన సృష్టిగా మార్చబడ్డాక మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఈ విషయాన్నే పౌలు భక్తుడు గలతీయుల యొక్క సంఘానికి రాసినప్పుడు మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం మనం గమనిద్దామండి. ఎవరికైనా కంక్లూజన్కి వస్తున్నాను, సమయం ఏమీ ఎక్కువ కాలేదు. ఇది విలువైనటువంటి వాక్యం. ఈ విలువైన వాక్యం మీరు హృదయంలో నిలపండి. ఇది చాలా మంచి వాక్యం. దేవుని ప్రతి మాట కూడా జీవం గల మాటే. ఇది ఏంటంటే పరసంబంధమైనటువంటి ఈవులను మనకి దరిచేసేటటువంటి వాక్యం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ వాక్యం. అందుకని ఇక్కడ కథలు కాకరకాయలు చెప్పడానికే ఛాయిస్ ఉండదు. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. అదే కనుక మామూలుగా అక్కడ నుంచి ఏదన్నా పక్కకు పోయి ఏదన్నా వేరే విషయాలు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, కానీ ఇది చెప్పాది కాదు, ఉపదేశం. ఈ ఉపదేశంలో ఏది కలప చెరప వేలు పడదు. కాబట్టి గమనించండి. ఇప్పుడు మొదటి విషయం, నవీన స్వభావం ధరించుకుంటే ప్రేమ కలిగి ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండండి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనేది అక్కడే చెప్పబడిన మాట ఏంటంటే, యేసయ్య కూడా చెప్పాడు, ధర్మశాస్త్రం అంతా కూడా 2 విషయాల్లో పరిపూర్ణం. 2 విషయాల్లో పరిపూర్ణం. ప్రేమ ఎంత గొప్పదో చెప్తారు. 2 విషయాల్లో పరిపూర్ణం. ఒకటి, పూర్ణమైన మనస్సు, పూర్ణ హృదయంతో యేసయ్యని ప్రేమించుట అనేది ఒక విషయం. 2, నిన్ను వలే పొరుగువాని అని ఒకసారి అంటాడు, సహోదరుడు అని ఒకసారి అంటాడు. నిన్ను వలే నీ పొరుగువానిని లేదా నీ స్నేహితుడిని ప్రేమించుటయే ధర్మశాస్త్రం అంతా కూడా పరిపూర్ణంగా నెరవేర్చినట్ట. దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరు? ఆయన ఆజ్ఞలను గైకొనివాడు కదా. ఎవడైతే పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞలను ఉపదేశాలను వింటాడో, వినటం మాత్రమే కాదు, ఆ చెవులను ఇక్కడే వదిలేసి బయటికి పోయిన తర్వాత మోగవాడైనట్టుగా ఆజ్ఞలను గైకొనకుండా వాడిని అనుసరించకుండా నడుచువాడని చెప్పాడా? అలా చెప్పలా. ఏమని చెప్పాడు? మీరు పూర్ణ మనసుతోటి పూర్ణ ఆత్మతోటి మీరు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను ఆయన ఉపదేశాన్ని ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా అనుసరించి గైకొనిన వాడే దైవరాజ్యానికి వారసు. ఇది ప్రేమకు సంబంధించినటువంటి విషయం. ఈ ప్రేమ మనం కలిగి ఉండాలంట. వ్యర్థమైన విషయాలను వదిలిపెట్టాలంట. అదేవిధంగా దీన మనస్సును కూడా ఆయన ఎందుకంటే దీన మనస్సును కూడా ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఈ దీన మనస్సును కూడా మనం పొందాలని చెప్తున్నారు. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో. మొదటిది ప్రేమ, నవీన స్వభావంలో మొదటిది ప్రేమ, రెండోది దీన మనస్సు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఒక అయ్యగారు మాత్రమే బైబిల్ పఠనం చేస్తారా? మిగిలిన వారు పఠనం చేయరా? నాకు తెలియక అడుగుతున్నా. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు కలిగి ఉండండి. హల్లెలూయా. మొదటిది ప్రేమ, రెండోది దీర్ఘ శాంతం అన్నా, దీర్ఘ మనస్సు అన్నా, దీన మనస్సు అన్నా ఒకటే. ఈ దీన మనస్సుని మనం అంటే పరులు శ్రమల్లో ఉన్నప్పుడు మనం సంతోషింపక వాళ్ళకి మనం సహాయం చేయాలి. దేవుడు కూడా ఇటువంటి దీనమైనటువంటి మనస్సు కలవాడు అని చెప్పబడింది. అలాగనే ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే
ఒకటి ప్రేమ, 2 దీన మనసు, 3 దీర్ఘశాంతము. ఇది మనం 1 దెస్సలోనికైనటువంటి పత్రిక 5వ అధ్యాయం 14. మేము మీకు బోధించున్నది ఏమనగా, మేము నీకు బోధించేది ఏంటంటే అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమునియ్యుడి, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండాలి. తర్వాత మంచి కార్యాలని 3 నోట్ చేసుకోండి. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం మంచి కార్యాలే చేయాలని. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ప్రియుడా చెడ్డ కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాదు. చాలు, హల్లెలూయా. ఇక్కడ గమనించాం, మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు చేయకూడదు, మంచి కార్యాలు మాత్రమే చెయ్యాలి అని. ఇందాక నేను చెప్పాను, మన యొక్క ఫలాలు, మనం ఫలిస్తున్నటువంటి ఫలాలు, మన అవయవాల్లో ఫలిస్తున్నటువంటి ఫలాలు ఎలా ఉంటాయో ఆ ఫలాలను బట్టి దేవుడు గుర్తిస్తాడు. అంతేకాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గుర్తిస్తారు. ఇతను పరిశుద్ధుడు కాదా? మీకు ఒక సాక్ష్యం ఉంటుంది తెలుసా? మీకు ఒక సాక్ష్యం ఉంటుంది. నీ గాయ గురించి అదే చెప్తాడు పౌలు భక్తుడు. నీ గురించి నేను మంచి సాక్ష్యం విన్నానయ్యా, నువ్వు బాగా ఉంటున్నావంట, నీ ప్రవర్తన బాగుందంట, నీ కార్యాలు బాగున్నాయంట అని గాయకి, తన యొక్క శిష్యుడైనటువంటి గాయకి పౌలు భక్తుడు చెప్తున్నా. మంచి సాక్ష్యాన్ని పొందేవాడు. కానీ మనం కూడా మంచి సాక్ష్యాలు పొందాలి. ఇది మొదటి పార్ట్. దేవుడి చిత్తం అయితే 2వ పార్ట్ ఉంది దీనికి. ఏమిటి 2వ పార్ట్ అంటే, ఇప్పుడు చెప్పలేండి, వెళ్దాండి, ఆహారం కూడా ఎదురు చూస్తుంది, తిందాం. ఈ 2వ పార్ట్ ఏంటంటే ఫలాలు. ఏమి ఫలాలు? ఫలాలు ఎన్ని రకాలు, ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేది 2వ పార్ట్. ఏంటయ్యానంటే, ప్రేమ ఫలాలు, సత్క్రియల యొక్క ఫలాలు, ఆత్మ ఫలాలు, ఇలా చాలా ఉన్నాయి. నీతి ఫలాలు, నీతి ఫలం కూడా ఉంది, సత్క్రియల ఫలం ఉంది, ప్రవక్త ఫలం ఉంది. ఇలా ఫలాల గురించి ఇంకా అనేకమైనటువంటి ఫలాల గురించి ఉన్నాయి. దేవుడి కనుక చిత్తమైతే, మిమ్మల్ని నన్ను ప్రేమిస్తే మరొకసారి మనం కలుసుకున్నప్పుడు ఈ ఫలాల గురించి తెలియజేసుకుందాం. ఈ ఫలాల విషయంలో మనం పరిపూర్ణమైన జ్ఞానము, వివేకం కలిగి ప్రవర్తించిన వారమై, ముఖ్యంగా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా నడుచుకున్న వారమై, ఆయన రాజ్యానికి మనము వారసుల మగుటకు మనం సిద్ధపడుదుముగాక. ఈ చెప్పబడినటువంటి వాక్యము మీ అందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపజేయునుగాక.